హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యోగవాణి శ్రీ. ఈరోజు మనం ఒక సింపుల్ రెసిపీని అయితే చూసేద్దాం. కానీ దీని టేస్ట్కి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. ఈరోజు నేను మీకు చూపించబోతున్న బజ్జీలు వేడివేడిగా లోపల చాలా సాఫ్ట్ గా ఏ టైంలో అయినా సరే తినడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో లేట్ చేయకుండా వేడి వేడి రోడ్ సైడ్ బజ్జీలు ఎలా ఇంట్లోనే చేసుకోవాలో టిప్స్ తో సహా చూసేద్దాం. సో ముందుగా మీకు ఏవైతే బజ్జీకాయలు అవైలబుల్ గా ఉంటాయో వాటిని తీసుకోండి. ఆ తర్వాత ఈ బజ్జీకాయల లోపలికి స్టఫింగ్ ఎలానో చూసేద్దాం. దానికోసం చిన్న సైజు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ వాముని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, రుచికి సరిపడా కొంచెం ఉప్పు, దానిలోనే కొంచెం శనగపిండిని కూడా యాడ్ చేయండి. ఇక్కడ ఈ స్టఫింగ్ లో చాలా మంది శనగపిండిని అయితే యూజ్ చేయరు. అప్పుడు లోపలంతా కొంచెం మసాలాగా ఉప్పుగా ఉంటుంది. అలా కాకుండా స్టఫింగ్ లోకి ఇలా శనగపిండిని యూజ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ సాఫ్ట్ పౌడర్ గా అయితే అవసరం లేదు. కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఈ స్టఫింగ్ పౌడర్ ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టిన బజ్జీకాయల్ని తీసుకోండి. వాటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ దాని లోపల విత్తనాలను అయితే సపరేట్ చేయండి. బజ్జీకాయలు మంటకాయలు అయితే విత్తనాలు అయితే ఖచ్చితంగా తీసుకోండి. అప్పుడు కొంచెం స్పైసీ తగ్గుతుంది. లేదు మాకు స్పైసీయే ఇష్టం అనుకుంటే విత్తనాలు తీయాల్సిన అవసరం లేదు. ఇలా విత్తనాలని సపరేట్ చేయడం అనేది మీ ఆప్షనల్. మీకు అలా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇలా బజ్జీకాయలన్నిటికీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఆ ఘాట్లలో స్టఫింగ్ తో ఫిల్ చేసేయాలి. ఒక్కొక్క బజ్జీకాయను తీసుకుంటూ దాని లోపల కొంచెం కొంచెంగా చేతితో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి స్టఫింగ్ అయితే ఫిల్ చేసేయాలి. ఇలా అన్ని బజ్జీకాయల్లోకి ఈ వాము పిండిని ఫిల్ చేసి పక్కన పెట్టేయండి. ఈ బజ్జీల్లో వాము యూజ్ చేయడం వల్ల తిన్న తర్వాత కడుపు బరువుగా కాకుండా లైట్ గా ఉండేలా చేస్తుంది. అలాగే గ్యాస్, అజీర్ణం, బ్లోటింగ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ని కూడా వాము తగ్గిస్తుంది. వాము వాసన బజ్జీకి సూపర్ ఫ్లేవర్ అయితే ఇస్తుంది. బయట స్ట్రీట్ బండి దగ్గర తిన్నట్లే ఉంటుంది. ఇలా అన్ని బజ్జీకాయల్లోకి ఈ వాము పిండిని స్టఫింగ్ గా పెట్టిన తర్వాత వీటిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు బజ్జీలోకి స్టఫింగ్ అయిపోయింది. బజ్జీ పిండిని కూడా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మొదటిగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల శనగపిండిని అయితే తీసుకోండి. బజ్జీ అనేది బయట కరకరలాడుతూ ఉండాలంటే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్ అయితే తీసుకోండి. తరువాత కొంచెం వామును అరచేతిలోకి వేసుకొని 2 చేతులతో నలిపి వేయండి. కొంచెం పసుపు మరియు కొంచెం కారం తీసుకోండి. కారం అనేది పూర్తిగా మీ ఆప్షనల్. తగినంత ఉప్పు, కొంచెం సోడా ఉప్పు. బజ్జీలు మీకు చాలా సాఫ్ట్ గా రావాలంటే ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే కొంచెం వేడి వేడి నూనెను కూడా ఈ పిండిలోకి యాడ్ చేయండి. తరువాత వాటర్ ఏమి యాడ్ చేయకుండా వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయండి. వాటర్ ఒక్కసారే ఎక్కువ వేయకండి, ఎందుకంటే పిండి అనేది బాగా లూజ్ గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. బజ్జీ పిండి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇంకో టిప్ ఏంటంటే ఇక్కడ మీకు ఈ పిండి మిక్స్ చేసే టైంలో పిండిని మొత్తం ఒకే డైరెక్షన్ లో కలపండి. అప్పుడు కొంచెం మీకు ఫ్లఫీగా అనేది బజ్జీలు అనేవి వస్తాయి. సో అటు అటు కలపకుండా ఓన్లీ 1 డైరెక్షన్ లో పిండిని కలపడం వల్ల మీకు బజ్జీలు కొంచెం ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇక్కడ పిండి ఈ మిశ్రమంలో ఉంటే సరిపోతుంది. బజ్జీ వేయడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బజ్జీని వేసి వేయించండి. ఇలా అన్ని బజ్జీలను వేసి వేయించి తీయండి. ఇప్పుడు ఈ వేడి వేడి బజ్జీల్లోకి అలా కొంచెం నిమ్మరసం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీరని అలా చల్లి తింటుంటే ఆ టేస్ట్ ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వర్షం పడుతున్న ఈవినింగ్ స్నాక్స్ లోకైనా లేకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూర్చొని మాట్లాడుతున్న టైంలో ఒక ప్లేట్ బజ్జీ టేబుల్ పై ఉంటే సరిపోతుంది. అందరూ ఆ బజ్జీలు తిని ఆహా అని అనకుండా ఉండలేరు. సో ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.